లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. చూశాను ఎవాల్యుయేట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ కేసెస్ అన్నీ చూస్తున్నాను. ఇది ఓవరాల్గా మొత్తం స్టేట్లో హెడ్ ఆఫీస్ వాళ్ళు చేస్తారు, దీన్ని బ్రీఫ్ చేస్తారు. నేను చేయడానికి లేదు. మొత్తం ఏ ఇన్సిడెంట్ ఉన్నా ప్రతి ఇన్సిడెంట్ మీద హెడ్ ఆఫీస్ నుంచి బ్రీఫింగ్ అక్కడ జరుగుతుంది, హెడ్ క్వార్టర్ జరుగుతుంది. సో నేను ఏమున్నా కూడా నేను మా ఆఫీసర్ చెప్పుకుంటాను, అంతవరకు తప్పించి నేను చేయడానికి ఏం లేదు. సో ప్రతి నేరస్థలం చూడాలి కాబట్టి చూస్తున్నాను. ఎఫ్ఐఆర్స్ ఏమున్నాయో చూశాను, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు అని చూశాను, ఎంతమంది అరెస్ట్ అయ్యారని చూశాను, ఎంతమంది కాలేదని చూశాను. కవిత సార్, ఎక్స్ సర్పంచ్. నేను వీళ్ళు ఇద్దరికి ముందు దీపికా సార్ డాక్టర్ గా వర్క్ చేస్తుంది సార్. తను స్పాట్ లో లేదు సార్. ఇప్పుడు ఏమంటే తను పేరు మార్చి పెట్టారు వాళ్ళు. తను స్పాట్ లో లేదు ఆ రోజు. దానికి ప్రూఫ్ మా దగ్గర ఉన్నాయి. తను హాస్పిటల్లో వర్క్ చేస్తోంది, డ్యూటీలో ఉంది. తన మీద పెట్టించారు సార్. ఎట్లా పెట్టారు? తిరుపతిలో. ఇక్కడ జరిగింది 9 గంటల కన్నా, తనకి 8 to 8 నైట్ షిఫ్ట్. తను డ్యూటీలో ఉంది. తన మీద ఎట్లా పెడతారు? ఇది మాకు న్యాయం జరగాలి. లేని అమ్మాయి మీద ఎట్లా పెడతారు? మా బాధ మాకు తెలుసు సార్. ఆ రోజు నుంచి మేము ఎంత బాధపడుతున్నామో, ఎంత టెన్షన్స్ పడుతున్నామో మాకు తెలుసు. తర్వాత నాని అన్న వచ్చారు. ఆడ కూర్చొని పోలీసు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. నాని అన్న, గొడవ వద్దు మనకి, ఇంకా మన మీద దాడి చేస్తున్నారు. తిన్ని పైన సార్, అక్కడ ఉంది కదా తిన్నే, అరుగు ఉంది కదా అక్కడ, అక్కడ కూర్చొని జరిగింది అక్కడే సార్. ఆ టెన్షన్ లో మాకు టైం సార్. ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చింది మాత్రం 9:03 సార్. మా ఊరి మీదకి దాడికి వచ్చింది. ఫోన్ లో తీసారు, రికార్డ్ అయింది, టైమింగ్ తో కూడా రికార్డ్ ఉంది. 9:03 వాళ్ళు మా మీదకి దాడికి వచ్చారు. అరగంట జరిగింది. వాళ్ళు మేము ఎదురు దాడి తిరగడము అయ్యింది. ఎదురు దాడి చేసుకున్నారు. మేము ప్రతిఘటించాలి కదా సార్. వాళ్ళు మా మీదకి వస్తా అంటే కొట్టుకొని దెబ్బలు తినేసి మేము ఉండలేము కదా. వీళ్ళు ప్రతిఘటించాం మేము కూడా. తర్వాత వాళ్ళు అటు నుంచి అటు వెళ్ళిపోయారు. తర్వాత ఎగ్జాక్ట్ టైం అయితే నాకైతే గుర్తులేదు సార్. ఆ టెన్షన్స్ లో అప్పుడుండే దీంతో మాకు అసలు ఇలాంటి గొడవలే మాకు 10 అయిపోయింది సార్. మేము అక్కడే ధర్నా కూర్చున్నాం. వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది. తర్వాత నాని అన్న వచ్చారు. అదే సార్ టైమింగ్. మేమందరం అక్కడ ధర్నాలో కూర్చున్నాం సార్. ఇక్కడ వాళ్ళు ఇల్లు కాల్ చేస్తున్నారు నడిచినప్పుడు మాకు తెలిసింది. అంతవరకు మాకు తెలియదు సార్. నాని అని వచ్చినప్పటికైతే కాల్స్ లేదు సార్. కాల్స్ లేదు. ఎప్పుడు కాల్చారు? ఎన్ని గంటలకు కాల్చారు? మేమందరం భయపడిపోయినాం సార్ అప్పటికే బాగా. కాదనట్లేదమ్మా, ఇన్ని వివరాలు చెప్తున్నప్పుడు ఈ వివరాలు కదా టైమింగ్ అప్రాక్సిమేట్ టైమింగ్ అంటున్నాను నేను. అనేది ఇన్ని వివరాలు చెప్తున్నారు, మీరే చెప్తున్నారు, బాగుంది, ఫైన్, సంతోషం. అన్నిటికీ అన్ని వివరాలు చెప్పాలి కదా. 10:30-11 అలా ఉండొచ్చు. ఎవరు చేసింటారు మరి? తెలియదు సార్, ఎవరు చేశారో తెలియదు. అందరం మేము అక్కడే కూర్చొని ఉన్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.